కృష్ణ జై. గురువు ఎడం పక్క ఉండకూడదు, గురువు గారు ఎప్పుడు కుడి పక్కన ఉండాలి, పూజనీయుడు. ప్రదక్షిణం కుడి పక్కన ఉంచుకోవాలి గురువుని, ఈశ్వరుణ్ణి, పూజని, సాంబారాలని అన్నిటినీ. అందుకని సారథి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సారథి అయి ఇలా పగ్గాలు పట్టుకుని అర్జునుడికి ఎవరెవరి పట్ల గౌరవం ఉందో వాళ్ళకి కుడి చేతి వైపు నుంచి తిప్పుతూ జాగ్రత్తగా రథాన్ని తప్పిస్తూ అర్జునుణ్ణి కాపాడుకుంటూ తాను బాణపు దెబ్బలు తింటూ ఒక్కొక్కసారి అవతలవారు వేసినటువంటి అస్త్రం నుంచి కాపాడాడు. ఆయన లేకపోతే ఎక్కడున్నారండి? ఒకప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, అవతల వైపు నుంచి ప్రయోగిస్తే అర్జునుడితో ఒక్కటే మాట అన్నాడు, దీనికి ఉపసంహారం లేదు, ధనస్సు వదిలేసి దూకేసేయి రథం, నేను దూకేస్తున్నానన్నాడు. అందరూ దూకేశారు, నమస్కారం చేశారు. భీముడు ఒక్కడు మాత్రం నేను దూకను, యుద్ధం చేస్తానని గదట్టుకు బయలుదేరాడు. వచ్చేస్తోంది. గబగబా వెళ్ళి ఏమనుకుంటున్నావు భీమసేన, వస్తున్నది నారాయణాస్త్రం, తీసేసేయి గబగబా అని చెప్పి ఆ గదని పక్కకి తప్పించి నమస్కారం చేయించాడు, వదిలిపెట్టింది. ఎన్నిసార్లు రక్షించాడు ఆయన కర్మ. ఎడం చేత్తో పగ్గాలు పట్టుకుని కుడి చేత్తో కొరడా పట్టుకుని ఆ గుర్రాల్ని ఇటు కొట్టాలి ఇటు కొట్టాలి, ఆ రథాన్ని తోలుతుంటే ఊంచుకోవడానికి పట్టుకోవడానికి ఏమి ఉండదు. వెనకాతల సారథి నిలబడి బాణాలు ప్రయోగించేస్తుంటాడు, రివ్వు రివ్వున శబ్దం. అందులో రెండు చేతులతో వదులుతాడు అర్జునుడు. గాంధీవం వంక కొంచెం ఒక మోస్తరు వాళ్ళు గాంధీవానికి వింటినారి కట్టినప్పుడు వింటే చప్పుడు గుండె బద్దలైపోయి నెత్తురు చెవుల్లోంచి ముక్కుల్లోంచి వచ్చి చచ్చిపోతారు. విరాట పర్వంలో అర్జునుడే చెప్తాడు, గాంధీవం అంటే అటువంటి ధనస్సు, అటువంటి ధనస్సు నుంచి టంకారం వస్తుంది, అది తట్టుకోవాలి. నా భృత్యుడు వీణ్ణి కాపాడుకోవాలని అంత కష్టపడ్డాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చెజ్జోగంబునన్ పట్టుచన్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచన్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. అలా ఉన్నా కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడని అందరూ ఆయన వంక చూసి మురిసిపోయేటట్టుగా అర్జునుణ్ణి రక్షించుకుని కాపాడి సారథ్యం వహించిన కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.